పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న సందర్భంలో తెలంగాణకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించడానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద తీవ్ర విమర్శలు చేయడానికి కారణమైంది. నిజంగా మనం ఏ వ్యూ పాయింట్లో చూసినా కూడా ఆ నిర్ణయం కరెక్ట్ అని ఎలా సమర్థించుకుంటారు అన్నది అయితే తెలియడం లేదు సీరియస్లీ. అండ్ తెలంగాణ సమాజం అయితే మీ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి స్కూల్లో మీ ముఖ్యమంత్రి ఆ స్కూలే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆ స్కూల్లో చేరొచ్చినట్టున్నారు. తాజాగా చంద్రబాబు గారిని కలిసి హైదరాబాదు చంద్రబాబు గారు డెవలప్ చేశారు, గొప్పగా చేశారని చెప్పి అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోయి మాట్లాడొచ్చారు. అంటే చంద్రబాబు గారు స్కూల్లో చేరిన తర్వాత ఈయన తీసుకున్న నిర్ణయాలని ఈయనకైనా అర్థమవుతున్నాయా లేదని మధ్యలో ఏపీ ముఖ్యమంత్రి గారికి లింక్ పెట్టి మరి తెలంగాణ సమాజం తీవ్ర విమర్శలు చేస్తుంది. ప్రతి నిర్ణయం కూడా బూమరాంగే అవుతుంది. తాజాగా కోమటిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రాంతికి అని చెప్పి తెలంగాణ నుంచి సంక్రాంతికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు కదా, మళ్ళీ తిరిగి వస్తారు కదా. సో ఈ జనవరి 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం విజయవాడ రోడ్లో టోల్ ఛార్జ్ వాళ్ళతో వసూలు చేయకండి, ఆ డబ్బులు మేము కడతాము అని మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి లేఖ రాశారట. విజయవాడ హైవే మీద టోల్ గేట్లు వసూలు చేయొద్దు, హైదరాబాద్ టు విజయవాడ పోయే దారిలో టోల్ గేట్ వసూలు చేయొద్దు, మేము కడతాము అని. అయితే పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకున్నారేమో, ఆడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా, చాలా రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి చాలా చోట్ల, అక్కడల్లా ట్రాఫిక్ జామే అవుతుంది. అయితే ఇంక టోల్ గేట్ల దగ్గర ఆగకుండా వెళ్ళిపోతారని చెప్పి అనుకొని ఏ కోణంలో ఆ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. కానీ నిజంగా లేకుంటే ఆంధ్ర సెటిలర్స్కి సంబంధించి వాళ్ళను ఇంకా మరింత మచ్చిక చేసుకోవాలని చెప్పారు. రీజన్ ఏంటో తెలియదు. ఇప్పుడు ఎవరైనా సింపుల్ ఏం ఆలోచిస్తారు, విజయవాడ రూట్లో పోయే వాళ్ళకు టోల్ గేట్ మేము కడతాము అని తెలంగాణ మంత్రి చెబితే ఇమీడియట్గా మరి కర్నూలు రోడ్లో పోయే వాళ్ళు ఏం పాపం చేశారు, కర్నూలు రోడ్లో పోయేవాళ్ళు. అండ్ ఏమంటారు, వరంగల్ రోడ్లో పోయే వాళ్ళు ఏం పాపం చేశారు, ఇంకో రోడ్లో పోయే వాళ్ళు ఏం పాపం చేశారు, కరీంనగర్ వైపు పోయే వాళ్ళు ఏం పాపం చేశారు. కరీంనగర్ పోయే వాళ్ళు ఎందుకు, వరంగల్ వైపు పోయే వాళ్ళు ఎందుకు, కర్నూలు వైపు వెళ్ళే వాళ్ళు ఎందుకు, వాళ్ళది ఎందుకు టోల్ గేట్లు కట్టరు అన్న ప్రశ్న బై డిఫాల్ట్గా వస్తాయి కదా. తెలంగాణ సమాజం నుంచి అవే వస్తున్నాయి. అదేంది, సంక్రాంతికి వాళ్ళకు పోతే ఆంధ్ర వాళ్ళ డబ్బు మీరు కడతారు, తెలంగాణ ప్రభుత్వం కడుతుందా? హాయ్, ఇదేమి చిత్రం, ఇదేమి దూరం. మీ ముఖ్యమంత్రి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ముద్ర పడుకొని ఈయన నిర్ణయాల ప్రభావం వెనక చంద్రబాబు గారు ఉన్నారు అని చెప్పి ఇప్పటికే విమర్శలు చేస్తుంటారు తెలంగాణ సమాజం. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆంధ్ర వాళ్ళు టోల్ గేట్లు కట్టకుండా పోతే వాళ్ళది మీరు తెలంగాణ వాళ్ళు ఎందుకు కట్టాలని ఇక్కడ వాళ్ళు మొదలెట్టారు. అవును, ఒక సంక్రాంతికేనా? మరి తెలంగాణలో పెద్ద పండుగలు ఉన్నాయి కదా, దసరా లాంటివి, బతుకమ్మలు ఉంటాయి కదా, మరి అక్కడ పోయేటప్పుడు ఎందుకు టోల్ గేట్లు టోల్ ఫీజులు కట్టామని మీరు ఎందుకు చెప్పలేదు, అడగలేదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గట్టిగా తగులుకున్నారు తెలంగాణ సమాజం. ఈ మధ్య తాను తీసుకుని నిజంగానే ఇప్పుడు ఈ లేవనైతే ప్రతి ప్రశ్న వ్యాలిడే కదా, ప్రతి ప్రశ్న కూడా ఖచ్చితంగా వ్యాలిడే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా. అండ్ మన సినిమా టికెట్ల వ్యవహారం అప్పుడు అలాగే మేము ఇంకా అసలు ఇక్కడ ప్రీమియం టికెట్లకు అలో చేయము, ఏమీ అలో చేయము, టికెట్ ధరలు పెంచము, అది ఇది అని చెప్పి అండ్ ఆయన తెలంగాణ దిష్టి తగిలింది అనుకున్నప్పుడు ఆయన క్షమాపణ చెప్పకపోతే మేము ఆయన సినిమాలు తెలంగాణలో రిలీజ్ కానివ్వమో అని 2 రోజుల తర్వాత వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి మళ్ళీ బయటకు వచ్చాయి. అప్పుడు ఏదో పరిస్థితులు బట్టి మాట్లాడానని ప్రతి అంశంలోనూ ఆయన బూమరంగ్ అవుతూనే ఉన్నారు. ఏమో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు తను తీసుకునే ప్రతి నిర్ణయం, తను మాట్లాడే ప్రతి మాట ఇంతగానో విమర్శలు పాలయ్యేటట్లు ఎందుకు ఇట్లా ఇంతకుముందు బాగానే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయ్యారని చెప్పి ఈవెన్ తనను అభిమానించే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండడం ఇంట్రెస్టింగ్.